మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. మీకు ఏదైనా మంచి జరిగిందంటే దానికి మా జయమే కారణం. మీరు జయమికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను చేసింది ఏమీ లేదు. పెద్ద పండక్కి అత్తగారింటికి అల్లుడొచ్చేలా చేశాను. మీ పరువు నిలబెట్టింది పరాయి వాళ్లేం కాదు, మీ ఇంటల్లుడే. మా ఏజే గురించి మీ అందరికీ చాలా తక్కువ తెలుసు, కానీ విక్రమ్కి చాలా ఎక్కువ తెలుసు కదే జయ. ప్రాణ స్నేహితులిద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియటంలో వింతే ఉంది. అవును, ఒకరోజు మీ అందరిని కూర్చోబెట్టి ఏజే ఘనకార్యాలన్నీ బయట పెడతా. ఏ విక్కీ, కోడళ్ళ ముందు నా పరువు తీయొద్దు. నువ్వు వద్దన్నా నేను వదలను. ఏంటి మళ్ళీ ఏం చెప్పాలని? నీకెప్పుడు నేను మంచి చెప్తాను అంజలి. బద్రిని మర్చిపోవాలి అంతే కదా? అవును. అతన్ని నేను మర్చిపోతే నీకేం లాభం? మర్చిపోకపోతే నీకే నష్టం. పర్వాలేదు, నేనెప్పుడు నష్టపోవడమే కదా నీకు కావాల్సింది. నేనెప్పుడు నీ చెడు కోరుకోలేదు అంజలి. ఆ బ్లడీ ఇడియట్ నీకు బ్రెయిన్ వాష్ చేశాడు. నీకు మంచి చెప్పినా చెడులా అనిపించేలా ట్యూన్ చేశాడు. భార్యని జీవోత్సవంలా మార్చేసి నీ లైఫ్ తో ఆడుకోవాలని చూస్తున్నాడు. వాడిది సిన్సియర్ ప్రేమ కాదు. నీ మీద మోజు తీరిపోతే నేను మళ్ళీ ఒక సింధులా మార్చేస్తాడు అంజలి. అతను కాదు, నువ్వు నా బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తున్నావు. సవత తల్లి కూతురు సొంత అక్క కాలేదని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. నువ్వెంత గుడ్డిగా వాడిని నమ్ముతున్నావు అంజలి. అది ప్రూవ్ చేయమంటున్నాను కదక్కా. చేస్తే నువ్వు చెప్పినట్టే వింటాను, లేదంటే మాత్రం బద్రి నేను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవాలి. అంజలి ప్లీజ్ అంజలి, నేను నీ శత్రువుని కాదు. అసలు నీ కోసం నేను ఏం చేశానో ఏం పోగొట్టుకున్నానో తెలిస్తే నువ్విలా మాట్లాడవు. ఏం త్యాగం చేసావు? నీ స్వార్థం నువ్వు చూసుకొని కోటేశ్వరుల ఇంటికి కోడలయ్యావు. నన్ను అడ్డం పెట్టుకొని ఏజే చేసుకోవాల్సిన అమ్మాయిని దాచిపెట్టి అతనితో తాళి కట్టించుకున్నావు. ఇందులో నువ్వు నా కోసం చేసిన త్యాగం ఏముంది? మా చెల్లిని మీరే కాపాడాలి. అవును, నా చెల్లి లైఫ్ ఇప్పుడు రిస్క్ లో ఉంది. నేను ఇది హెల్ప్ అనుకోవట్లేదు. జీవితాంతో నువ్వు నా భార్యగా నా ఇంట్లో ఉండాలి. పెళ్లి చేసుకోవాలి. కోమలికి బదులుగా నువ్వు పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకోవాలి. నీ చెల్లెలు చచ్చిపోయాక వద్దు వద్దు, ఇప్పుడే చంపేస్తా. ఇక చాలు,
నీ మాయ మాటలు నమ్మే రోజులు పోయాయి. మళ్ళీ బద్రీని నన్ను విడదీయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకి ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి. అమ్మా 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 అమ్మా. అడ్డంగా దొరికిపోయానే. హారతి గై కొనరే, హారతి గై కొనరే, హారతి గై కొనరే. హే పాపా గాన గాడ్జిల్లా ఆపు. వినాయకుడి ముందు తిరుమల వాస అన్నప్పుడే నీ గొంతు నీది కాదని నాకు డౌట్ వచ్చింది. దేవుడికి ఎన్ని రోజులు చాలా సౌకర్యంగా ఉంది. ఇప్పుడు నువ్వు మనుషులు హింసించినట్టు భగవంతుడు సహనంతో కూడా ఆడుకోకు. రేడియో వీడియో లేక నా ఆడియో. ఏడియో వద్దు. 3 పువ్వులు 6 కాయలు, 1 దండం, 1 హారతి, ఇవి చాలు. వాటికి దేవుడు సంతృప్తి పడతాడు. నీ సంగీత సాధనతో దేవుణ్ణి మమ్మల్ని సాధించుకో. నా శ్రావ్యమైన కంఠం వినే అదృష్టాన్ని మీరే కోల్పోతారు. మీ ఇష్టం. మాకంత అదృష్టం వద్దు, ఇలా బతకనే చాలు. సరే. జయమ్మ, రోజు మీరే పూజ చేస్తారు కదా, ఈ రోజు ఈ మార్పేంటి? ఏ నా కోడలు పూజ చేయకూడదా? ఇంటి కోడలొచ్చి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే తప్పేమిటి? ప్రసాదం తీసుకొస్తాను. ఈ పదార్థం పేరేంటి? స్వీటు. ఆగండి ఆగండి. ఎవరో తినద్దు. ఎందుకు? స్వీట్ అంటే షుగరో బెల్లమో వేస్తారు. నువ్వు రెండిట్లో ఏది వేయలేదుగా. మనిషైన జాతి మారలేదు. రాతేజుడు నితేజుడు కోతేజుడు కోతేజుడు కోతి జాతి కోతే నీతి పోతే. సరే, అరటి పండిస్తాను. ఏంటిది?
మీరంతా నన్ను కంగారు పెడుతున్నారు. ఇటీ బాను ఇందా. తిను. నేను మరి అంత బేకార్ని కాదు. ఎంతో కొంత ఒప్పుకున్నావు కదా. నీకేం కాలేదు కదా? లేదు, గూడ్స్ రైలు గుద్దుకున్నట్టే ఉంది. గూడ్స్ మీరు, రైలు నేను కదా? నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? అలా ఫీల్ అయ్యా. ఎందుకంత స్పీడ్గా వచ్చావు? స్పీడ్ పోస్ట్ చేద్దామని. నీకు విషయం చెప్పనా? 2 విషయాలు చెప్పినా వింటా. ఒకటే చెప్తాను, బుద్ధిగానే వింటాను. మనం ఇలా ఒకరినొకరు పట్టుకుని మాట్లాడటం అవసరమా? ఏదో స్పీడ్ పోస్ట్ అన్నావు. అవును, ఒకరి గురించి. ఎవరి గురించి? ఒకరి గురించి. ఆ ఒక్కరు ఎవరో? విక్రమ్. సారీ, డిస్టర్బ్ చేసినా? బాగా. అయితే వెళ్ళి మళ్ళీ వస్తా. వద్దు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది అదే కదా? అవును, అదే ఇది. ఇది అదే ఏంటి, అది ఇదే ఏంటి? వాచ్. దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందా? చాలా ఉన్నాయి, ఓల్డ్ మెమరీస్ చాలా ఉన్నాయి. ఏ మ్యూజియం లోంచి తెచ్చారు? షట్ అప్. ఇది నాకు ప్రవళిక గిఫ్ట్గా ఇచ్చింది. అవునా? ఇది నాకు నచ్చిందని ఏజెంట్ అడిగి తీసుకున్నాను. ప్రవళిక నన్ను తిట్టి మళ్ళీ నా వాచ్ నాకు ఇచ్చేసింది. అయినా నాకు దాని మీద ఇష్టం పోలేదు. తీసుకో. అదేంటి, మీరు ప్రవళికతో ఎప్పుడూ లైవ్ లో ఉంటారు కదా, ఇలా ఇచ్చేస్తారేంటి? నేను ప్రవళిక తర్వాత అంత వాల్యూ ఇచ్చేది విక్రమ్కే. థ్యాంక్ యూ. నేను మాత్రం ప్రవళిక మాత్రం వాల్యూ ఇస్తాను. నాకు తెలుసు. నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఇప్పుడే కదా చెప్పారు. నీ దగ్గరే ఉన్నాయి విక్కీ, కానీ జాగ్రత్తగా కాపాడుకో. తప్పకుండా. ప్రవళిక మన మధ్య లేకపోయినా తనకు సంబంధించినవన్నీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు తెలుసు. ఇది ఎలా తెలుసు? ఇప్పుడే చెప్పాను. విక్రమ్ గురించి ఏదో చెప్పబోయేవేంటి? ఏమీ లేదు. మీరు పర్సనల్గా ఏమైనా మాట్లాడుకుంటే నేను వెళ్తాను. అవసరం లేదు. మధ్యలో ఎంతమంది వచ్చినా నా లైఫ్లో ప్రవళికకి నీకు నా దగ్గర ఉన్న స్పేస్ వేరు. ఈయన మనుషుల్ని ఎంతగా నమ్మేస్తాడు. నువ్వు విక్రమ్ గురించి అడగటానికి వచ్చావని తెలిసింది. విక్రమ్ ప్రవళిక బ్రదరే కాదు, నాకు మంచి మిత్రుడు. ఈ ఇంటి సభ్యుడితో సమానం. ఈ ఇంట్లో అందరూ విక్రమ్ని ఇష్టపడతారు. నువ్వు కూడా విక్రమ్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకో. నేను బయటికి వెళ్తున్నాను. బాయ్ విక్కీ. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ దేనికి?
వాచ్ ప్రజెంట్ చేసేందుకు. కమాన్. ఏమైంది నీకు? ఎందుకలా విసిరు కొట్టావు? అది ప్రవళిక జ్ఞాపకంగా ఏజే భద్రంగా దాచుకున్నాడు. ఈ దొంగ నాటకాలు నా దగ్గర కాదు, ఇదంతా నటన. ప్రవళిక ఫోటో ముందు కన్నీరు పెట్టుకొని నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన అతను చేసిన తప్పు మర్చిపోతాను అనుకుంటున్నాడేమో. చుప్, నేనే. నువ్వా? ఏంటి పని? 10 కోళ్లు ఒకేసారి చెత్త కుప్ప మీద పడి తింగిరి బింగిరి చేసినట్టు చేశారేంటి? నేను ఒకటి వెతుకుతున్నాను. ఒకటి వెతకడానికి 100 తీయడానికి సంబంధం ఏంటి? అది ఎక్కడ పెట్టడం దొరకట్లేదు. ఏంటది? ప్రవళిక చనిపోయే ముందు ఒక ఆడియో రికార్డ్ చేసింది. అది దొరికితే ఏజీ హంతకుడని ఈజీగా రుజువు చేయొచ్చు. కొత్తగా ఆడియో రికార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా కాదు, అదే మెయిన్ సాక్ష్యం. నిజంగా అదే సాక్ష్యం అయితే అలాంటి సాక్ష్యాల్ని ఎవరైనా ఇంట్లో భద్రంగా దాచుకుంటారా? యాంటిక్ పీసులు దాచుకున్నట్టు. ఇతను దాచలేని ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే వెతుకుతున్నా. నీ పిచ్చి నమ్మకం నీది. కానీ మనిషి లేనప్పుడు అతని గది వెతకడం సంస్కారం కాదు. సీబీఐకి కావాల్సిన సంస్కారం కాదు, సాక్ష్యం. ఇలాగే వెతకాలి, లేదంటే సచివాడిని తెచ్చుకుని వెతకాలా? మీరు చుట్టం పక్క ముసుగేసుకుని వచ్చిన సిబిఐ అని ఆయనకేం తెలుసు? కానీ ఏజేకి ఆయన వస్తువులు ఎవరు ముట్టుకున్నా చాలా కోపం వస్తుంది. రూమ్ ఎప్పుడు నీట్ గా ఉండాలంటాడు, లేకపోతే హిట్లర్ అయిపోతాడు. ఆగండి, వెతికే పద్ధతి ఇది కాదు. ఏంటిదంతా? ఇవన్నీ నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, మనిషి లేనప్పుడు అతను రూమ్ వెతకడం సంస్కారం కాదు అని. అందులో ఏజే రూమ్ ని నీట్ గా పెట్టుకుంటాడని చెప్తూనే ఉన్నా. ఇయర్ రింగ్ పోయిందని ఇదిగో రూమ్ అంతలో చేసి పెట్టింది. నేనా? నువ్వే. లేకపోతే ఇయర్ రింగ్ నాకుంటుందా? నీకు అసలు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు చెప్పినా వినవా? నీ పని ఇదేనా? నా మాటలు పట్టవా? పట్టనట్టు నడిస్తావా? నేను తిట్టి తిట్టి నా నోరు నొప్పడుతుంది కానీ నీలో మార్పు రావట్లేదు. ఏం చేస్తే నీలో మార్పు వస్తుంది? ఏం చెప్తే నువ్వు వింటావు? ఏం జరిగితే? స్టాప్ ఇట్! నేను వెయిటింగ్. దేనికి? ఏదో ఒకటి అంటారు కదా. నాకు అలవాటైపోయింది. ఇల్లు పీకి పందిరేసి ఆ పందిరి నా మొహానికేసి కొట్టడం భానుకి బట్టర్తో పెట్టిన విద్య. ఏజీలో ఎంత మార్ప! ఇది వరకు టేజీ అయితే భానుని ఖచ్చితంగా ఏదో ఒకటి అనేవాడు. అలాంటిది ఇప్పుడు ఏమి అనుకుంటా ఉంటున్నాడంటే వీళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిపోతుందా?
అలా నిలబడ్డావు? ఎలా నిలబడ్డాను? అందరిలాగా కాళ్ళ మీదే నిలబడ్డాను కదా. నీ ఇన్నోసెంట్ క్వశ్చన్కి ఇంటెలిజెన్స్ ఎవరూ జవాబు చెప్పలేరు. మీరు చెప్పారు కదా. అంటే మీకు ఎలర్జీ. మానవత్వంలో మీరు ముందు ఉంటారు. నేను లోపల పడుకుంటాను. నేను పడుకోనివ్వను. గుండె రాయి చేసుకుని ఇంత పొగిడేనా? రాయిలా కరగదా మీ గుండె? నాకు గుండె లేదు. ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి? నీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎందుకు లేరు, ఉన్నారు. వెళ్ళి వాళ్ళ గుండెల్లో నిద్రపో. శత్రువుల గుండెలేమన్నా డూప్లెక్స్ హౌస్లా? ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి? నీ ఇష్టం. నేను వైరస్ ని కాదు, వ్యాక్సిన్ ని. నన్ను నమ్మండి. నేను ఫ్రాడ్ చేసి నేను పెళ్లి చేసుకున్నానని ప్రూవ్ చేస్తే అప్పుడు నమ్ముతాను. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మరి ఇంత నియంతృత్వమా? మీ ఇంట్లో మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఓహో, హక్కుల దాకా వచ్చావా? ముగ్గురు కోడళ్ళకి అత్తగారిగా ఉండే హక్కు నీకు ఉందేమో కానీ ఏజేకి భారీగా ఉండే హక్కు మాత్రం నీకు లేదు. పద. ఎక్కడికి? పద. వెళ్ళి పడుకో. ఏదో అన్నావు? నేనేమన్నాను? తలుపుకు గడియ వేసుకుని పడుకోండి అన్నాను. మంచిది, ముందు వెళ్ళు. బాబా బాబా, మీ గెడ్డం పట్టుకుంటాను, కొంచెం అడ్డం లేవండి. వెళ్తావా లేదా? అయితే వెళ్ళి బయట పడుకుంటాను. గేట్ బయట పడుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. నేను నిజంగానే వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. హిట్లర్. గేటు బయట పడుకున్నా అభ్యంతరం లేదంట. ఎలా కనబడుతున్నా నేను? ఏ హక్కు లేదంట. పిచ్చిదాన్ని. ఈ హిట్లర్ బాగుండాలని ఆ విక్రమ్తో అంత ఫైట్ చేస్తుంటే నన్నే గెంటేస్తాడా? నన్ను గెంటేస్తే నేను ఇంట్లోకి రాలేనా? మరీ గేటు బయట పడుకుంటే ఏం బాగుంటుంది? అక్కడ గెంటేస్తే ఇక్కడికి ఇలా దొర్లుకుంటూ వచ్చావా? కనీసం వాటర్ బాటిల్ ని హోల్డ్ చేయడం కూడా రాదా? ఇదేనా నీ స్టామినా? బాటిల్నే మోయలేని దానివి ఈ ఇంటి బరువునే మోస్తావు. ఈ ఇంటి బరువు మోయడానికి నేనేమైనా ఈ ఇంటి పునాదినా? లేదంటే బాటిల్ని నేల మీద వదిలేసినట్టు ఈ ఇంటిని కూడా వదిలేస్తానా? ఒకదానికొకదానికి లింకే లేదు. అయినా ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నావా? ఏదో ఒకటి నేననడం కాదు. అక్కడ మా మామగారు రోజు ఏదో ఒకటి అనకపోతే, ఆయన్ని రెచ్చగొట్టి మరీ అనిపించుకోకపోతే నీకు నిద్ర పట్టదు కదా. అది మా ఇద్దరి మధ్య సమస్య. మధ్యలో మా విషయాల గురించి నీకంత ఇంట్రెస్ట్ ఏంటి?
ఈ రోజు హాల్లోకి తరిమేశాడు, రేపో ఎల్లుండో ఇంట్లో నుంచి తరిమేస్తాడు. నాకు నా మీద కన్నా నీ మీదే నమ్మకం ఎక్కువగా ఉంది. ఎందుకంటే నువ్వేదైతే అంటావో అది జరగదు, దానికి పూర్తి రివర్స్ గా జరుగుతుంది. అలాగా? సరే అయితే ఇప్పుడు బాటిల్ పట్టుకొని ఎక్కడికి బయలుదేరావో తెలుసుకోవచ్చా? నీకొక ఉచిత సలహా ఇవ్వనా? పక్కోళ్ళ పర్సనల్ విషయాల్లోకి తొంగి చూడకుండా మీరు మీ మొగుళ్లతో సరిగ్గా ఉండండమ్మా. అప్పుడు మా సంగతి పట్టించుకోవాలనిపించదు. నన్ను చూసింది చాలు, వెళ్ళి మీ ఆయన్ని చూసుకో. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో కాళికాదేవి నుదుటి బొట్టు తీస్తే ఒక చిలుక ఉంటుంది. ఆ చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది. అదొక జానపద కథ. మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు. మీరా చిలుక కోసం వెతుకుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ చిలుక నిజం కాదు, కల్పితం. ఓడిపోతారు. విక్రమ్ ఏ నిజం వెలికి తీస్తానంటున్నాడు? ఈ భాను ఆ నిజం నిజం కాదని ఎందుకంటుంది? ఏంటా నిజం? We'll discuss about it. Hey, ఏంటి బయటికెళ్ళు. ఏమైంది? జలుబు పెరిగింది. ఇక్కడేం చేస్తున్నావు? ఆ సంచి ఏంటి? జలుబు మీకు అంటకుండా సంచిలో తొమ్ముతున్నాను. ఎలా ఉంది నా ఐడియా? సంచిలో చెంబులా ఉంది. ఏమన్నారు? యువతలు నేను వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాను. అవతలకు అవతల తుమ్ముతుంటే అందరూ దూరం పారిపోతున్నారు. ఇంటి పైకి ఎక్కు తుమ్ము. జలుబు తగ్గేదాకా అక్కడే ఉండు. ముందెళ్ళు. నేనేం ఇళ్ళకి కోసే కోడ్ని అనుకున్నారా? ఇళ్ళకి తుమ్మడానికి. గెట్ అవుట్. జలుబా నేనా? నువ్వు, నీ ముక్కు, నీ సంచి, నీ చెంబు. గెట్ లాస్ట్. అవుట్. ఏంటది? కషాయం. కషాయమా? ఓ, మీ అబ్బాయికా? నీకే. ఎందుకు? ఎందుకేమిటి అంత జలుబు చేస్తాను? వాము, నాకొద్దు చేయమ్మా. నాకొద్దు, నాకొద్దు. అను. స్లిప్ అయి పడ్డావా? జాగ్రత్త.
దెబ్బలేం తగలేదుగా లే. మా అమ్మ కదా తల్లి. అమ్మ 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 తాగేయమ్మా నా బంగారు తల్లి. ఇదిగో. తాగమ్మా. అయ్యయ్యో, నా మాట. తాగమ్మా. తగ్గిపోతుంది. బాగా ఇదిగో చేస్తుంది నీకు. అమ్మ కదా తల్లి. Stop it! యువతలు వీడియో కాన్ఫరెన్స్ లో ఉంటే నా వెనకాల పడి తిరుగుతావేంటి? కషాయం తాగితే ఏం కాదు. అయితే మీరు తాగండి. జలుబు నీకా నాకా? కషాయం అంటే భయం. నాకా మీకా? చెప్తే వినవేంటి?